బో వచ్చిందే. కూర్చోండి కూర్చోండి ఆంటీ. ఏంటంటే నిల్చొని ఉంటారు, కూర్చోవచ్చు కదా. చవలే పెట్టుకోలేదా ఆంటీ? బంగారానికి మామూలుగా రేట్ లేదుగా, కరిగిపోతాయని, అదే అరిగిపోతాయని. ఏం చేస్తావు ఆంటీ, బంగారానికి రేట్ తగ్గిందా పెట్టుకోకూడదని డిసైడ్ అయ్యాలి. అవునా ఆంటీ? నాకు తెలియదా ఆంటీ, ఇంత పెద్ద గొడవ జరిగిందా? ఇంకెందుకో ఇంట్లో బాగున్నట్టు వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు కావాలి. అవునా, వాళ్ళ అత్త కూరలు కొట్టుకున్నారా? ఎందుకంటే అయ్యో, డోర్ చాట వింటారుగా, డోర్ కడిపోయి వినలేదా? నేనేముంటుంది. అవునా, మీరు పోపోయాడు సెట్ చేయడానికి. మిమ్మల్ని కూడా నెట్టేవాళ్ళేనే. అయ్యో, మిమ్మల్ని కూడా నెట్టబోయారా? అయ్యయ్యో, అందుకనే ఆంటీ పక్కన వాళ్ళ ఇంట్లో విషయాల గురించి పట్టించుకోకుండా ముందు మన ఇంటి విషయాల గురించి పట్టించుకోవాలనేది. అందుకనే మా ఇంట్లో వాళ్ళు కూడా నీ ఇంటి విషయాల గురించి పట్టించుకో, కానీ పక్కింటి విషయాల గురించి మాడితే మొహం పగల కొడతాను అంటాను. అందుకని ఎవరి విషయాలు పట్టించుకోకూడదని డిసైడ్ అయ్యా. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఏం చేస్తాం, మీకున్న స్వతంత్రం నాకు లేదంటే. కూర్చోండి, వాటర్ తీసుకొస్తా.